హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? చూసారా, అర్థమైపోయిందా? ఇది చోలే మసాలా కర్రీ అండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నం లెక్క కానీ, చపాతీ లెక్క కానీ, పూరీ లెక్క కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి ఒక నైట్ మొత్తము అలా నానపెట్టేసి వదిలేయాలండి. నానపెట్టేశాక కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ పోసి ఒక 5 to 6 విజిల్స్ పెట్టాలండి. అవి బాగా ఉడకాలి. ఉడికిచ్చి అవి పక్కన పెట్టాలండి. పక్కన పెట్టేసుకున్నాక ఈ ఉడికే లోపల మనము టమాటా, ఆనియను, పచ్చిమిర్చి చూసారు కదా, ఒక 4-5 టమాటాలు ఇలా అంటే మీడియం సైజ్ అయితే ఒక 5 అట్లాగా పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని వాటిని మిక్సీ జార్లో టమాటాలు ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నారు అంటే సరిపోతుంది. ఆ లోపల ఆనియన్స్, మిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇది చాలా అంటే చాలా ఈజీ కర్రీ అండి. ఇది తినడానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. పూరీ లెక్క కానీ, చపాతీ లెక్క కానీ చాలా ఇష్టంగా తింటారు. అసలు నార్త్ సైడ్ అయితే ఎక్కువ ఇలాంటి కర్రీసే తింటారు కదా. మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి కర్రీస్ తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇలాగా బౌల్ పెట్టి బౌల్లో 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక మసాలాలు అసలు ఏమి వేయట్లేదండి. నేను మామూలు మీరు కావాలనుకుంటే చెక్క, మొగ్గ అవి అయితే వేసుకోవచ్చు. 2 యాలకులు అట్లా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే అట్లాగే ఆనియన్స్ని బాగా వేపండి. ఆనియన్స్ వేగాక 2 పచ్చిమిర్చి చిలుకలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసి బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చి అవి వేగాక ఆ టమాటా గుజ్జు అనేది చూడండి, ఆనియన్ అయితే బాగా బ్రౌనిష్ కలర్లోకి రావాలి. అప్పుడు మాత్రమే టమాటాని మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని ఎత్తి దీంట్లో పోయాలండి. అవి మామూలు కర్రీలో కరివేపాకు వేస్తేనే కదా టేస్ట్. సో కరివేపాకు కూడా వేసి బాగా కొంచెం కలిపాక ఆ తర్వాత టమాటా రసాన్ని కూడా, అంటే టమాటాని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీనిలో పోసేసి బాగా కలబెట్టాలండి. బాగా కలబెడితేనే అది టమాటా అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలండి. సన్న మంట మీద ఉడికిస్తేనే ఆ టమాటాలో ఉన్న రసం బాగా ఉడికి అంటే ఆ పచ్చి స్మెల్ మొత్తం పోతుంది. అప్పుడు పోయి నీకు బాగా అనేది ఉడికాక ఆ కర్రీకి టేస్ట్ అనేది వస్తుందండి. ఈ లోపల ఈ విజిల్ పోయింది కదా, విజిల్ పోయిన బఠానీలు చూడండి ఎట్లా ఉడికిపోయాయో, చాలా మెత్తగా బాగా ఉడికిపోయాయి కదా. దాంట్లో వాటర్ తీసేసి పక్కన పెట్టుకోండి. సో ఈ టమాటా గుజ్జు కూడా బాగా ఉడికిపోతుందండి. దీని మీద మూతేసి ఉడకపెట్టుకున్నాం కదా, సో ఇది కూడా ఉడికిపోతే కొద్దిగా పసుపు అలాగే కారము వేసి, ఉప్పు సాల్ట్ కూడా వేసేసి అన్నీ వేసి బాగా కలిపెట్టండి. కలిపెట్టేసి ఇది ఇంకొంచెం అంటే కారం కూడా పచ్చి స్మెల్ పోవాలండి. పచ్చి స్మెల్ పోయే వరకు బాగా కలబెట్టి ఆ తర్వాత ఇంకొక 2 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఉడికినాక అప్పుడు ఆ కారం కూడా పచ్చి స్మెల్ పోతుంది కదా, సో ఈ ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలాలి. పైకి తేలాక మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి. అంటే మీరు కొంచెం పులుసుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్, అంటే మీకు తిక్కుగా ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పి దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. యాడ్ చేశాక మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల వరకు ఇట్లా చూడండి బుడగలు వచ్చే వరకు బాగా ఉడికించాలి. అప్పుడు ఉడికించాక చూడండి ఇంకొకసారి కలబెట్టండి. కర్రీని కూడా ఇట్లాగా ఉడికాక కలబెట్టేసి ఇప్పుడు మనం శనగలు ఉంటాయి కదా, శనగలు అనేది చోలేలు ఎంతవరకు ఎన్ని కావాలో అన్ని అట్లాగా చూసేసి వేసేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో ఈ కర్రీ అనేది. సో మీకు ఎంతవరకు కావాలో అన్నీ వేసేసుకొని బాగా కర్రీని ఒక్కసారి కలబెట్టండి. కలబెట్టాక లాస్ట్లో కొత్తిమీర అలాగే గరం మసాలా అండి. గరం మసాలా దీంట్లో ప్రిపేర్ చేసింది. మీరు కావాలనుకుంటే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే బయట కొన్నది కూడా వేసుకోవచ్చు. కానీ ఇంట్లో చేసిన గరం మసాలా అయితే ఆ స్మెల్ అవన్నీ చాలా బాగుంటాయి కదా, సో అందుకే ఒక్కసారి గరం మసాలాని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని కర్రీస్లో వేస్ట్ చేసి చూసుకోండి. అప్పుడు మీకే తెలుస్తుంది ఆ టేస్ట్. అది చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, నచ్చిందా? మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోండి. ఆ 1.5 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసానండి. గరం మసాలా వేసి ఇంకొక 2 సెకండ్లు మాత్రమే మూత పెట్టి ఆ తర్వాత కొత్తిమీర కూడా అదిలాగా మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు. పూరీలేకైతే అసలు సూపర్ టేస్టీగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.